షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది. ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు. ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరి వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకు అప్పచెప్పినారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులకు ఆక్షన్లు వాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత, పోలీసులు ఇంత, పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఓ పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత షాపులు నడిపే మాఫియా దగ్గర నుంచి గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపే వీళ్ళ కార్యకర్తల దాకా మొత్తం మాఫియాను అంతా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్గా వీళ్ళ ఆదాయాలు పెంచుకునే దానికోసం ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అది ఇల్లీగల్ పర్మిట్ రూములలో పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచి పెగ్గుల రూపకంలో మందు పోస్తూ అమ్మడం అయితేనేమి, గ్రామాలలో బెల్ట్ షాపులు ఈ రేటుకు కొనుక్కున్న తర్వాత ఆ రేటుకి 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు ఎక్కువ వేసి మళ్ళీ దాన్ని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి అయితేనేమి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. అవినీతి అన్నది ఎలా జరుగుతూ ఉందో, గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రాకుండా వీళ్ళ జోబీలేక ఆదాయం ఎలా పోతూ ఉందని ఒకవైపున ఈ మాదిరిగా జరిగిస్తూ ఈ లిక్కర్కి సంబంధించి వీళ్ళకి సంబంధించిన ఎవరైతే డిస్టరీ వాళ్ళు వీళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకి సంబంధించి ఆర్డర్లు మాత్రం ప్లేస్ చేసే విధంగా ఈ ప్రైవేట్ షాపులు వీళ్ళ మాఫియా షాపులు ఎవరికైతే ఇండెంట్లు ప్లేస్ చేస్తాయో వీళ్ళకి కావాల్సిన డిస్టరీ వాళ్ళకి వీళ్ళే ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్ళకి సంబంధించిన సరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ షాపుల ఇండెంట్, ఆ ఇండెంట్ ఆధారంగా మందు కొనుగోలు చేసి సప్లై, ఆదాయాలు సొంతంగా ఇలా జోబీలోకి వేసుకునే దానికోసం ఇవన్నీ ఒక మాఫియా. సరే, ఇది కాస్త పక్కన పెడితే నిజంగా అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటి అని అంటే వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమల్లా కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు. అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ మన తంబళ్ళపల్లిలో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచినాడు.
కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే రాష్ట్రం కంటెస్ట్ చేసినాడు, ఆయన పేరు జయచంద్ర రెడ్డి. ఆయన ఆధ్వర్యంలో జనార్దన్ రావు అనే ఒక ఆయన, ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు అనే ఇంకొక ఆయన, ఆ ఏరియాను వాళ్ళు పంచుకుంటూ వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు, వీళ్ళ మీద సూపర్విజన్ బాధ్యతలు వాళ్ళ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రి రాంప్రసాద్, వీళ్ళకి సూపర్విజన్ బాధ్యతలు. ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఏరియా అంతా వీళ్ళు పంచుకున్నారు. అక్కడ కుటీర పరిశ్రమ ఏకంగా బాటళ్ళు ఏకంగా మందులు తయారు చేస్తూ ఉన్నారు. బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసలు కుటీర పరిశ్రమలు, దానికి ఒక ట్యాంకులు, మూతలు, బాటళ్ళు, లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు. అదో ఆయన సురేంద్ర నాయుడు, ఆ మంత్రి నారా లోకేష్తో కట్టా సురేంద్ర నాయుడు, లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తమ్మలపల్లిలో, చంద్రబాబుతో ఈ జనార్దన్ రావు, ఈయన ఆయన జయచంద్ర రెడ్డి, ఆ సురేంద్ర నాయుడు, వీళ్ళంతా పార్ట్నర్స్. బీఫామ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు, బాగా కంటెస్ట్ చేయనైనా నువ్వు, ఇంకా ఎమ్మెల్యే అయ్యి ఇంకా అంత రకరకాలుగా ప్రజలను ఇంకా హింసించు అని చెప్పి ఏకంగా బీఫామ్. తర్వాత ఆయన మంత్రి సూపర్విజన్, ఆయన రాంప్రసాద్ రెడ్డి, ఆయన మంత్రి. ఆయన ఈ బాధ్యతలన్నీ కూడా కలెక్ట్ చేయడము, ఇవన్నీ ప్రాపర్గా జరిగించడము, డబ్బులు కలెక్ట్ చేసి చిన్నబాబుకి ఇంత, పెద్దబాబుకి ఇంత డిస్ట్రిబ్యూషను, ఆయన ఇంత, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత. ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్లో ఆ మాఫియా సామ్రాజ్యానికి బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్న మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్లకు అందరికీ తలా ఇంత పంపకాలలో ఏకంగా మంత్రి దగ్గరుండి చేయించడం. ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరిస్తే నెక్స్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోతే కృష్ణా గుంటూరు జిల్లా, ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్